నెక్స్ట్ వీక్ దేవుడు ప్రేరేపిస్తూ వచ్చాడు. నిన్న దినాన కెన్ వి డూ రిపెంట్ కాన్ఫరెన్స్, 3 days వాటర్ ఫాస్ట్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం. లాస్ట్ టైం చేసినట్టు చేద్దామా? ఎప్పుడో కాదు, ఈ వచ్చే వారమే చేద్దామా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, రైట్ ఇట్ డౌన్. నేను మాట ఇస్తాను, ఇట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. లైఫ్ వుడ్ నెవర్ బీ ద సేమ్ అగైన్. ఎందుకంటే లాస్ట్ టైం రిపెంట్ కాన్ఫరెన్స్ లో అడుగు పెట్టి బయటికి వెళ్ళిన ఏ ఒక్క జీవితం మామూలుగా ఉండాలి. దట్ వాస్ ద టెస్టిమనీస్ దట్ వి హావ్ సీన్. మూయబడిన గర్భాలు తెరబడతాం, బంధకాల నుండి తెంపబడతాం, దెయ్యాల నుండి విడుదల కలుగుతాం. వాట్ అన్ అనాయింటింగ్ దట్ వి సా. నాకు ఇంకా గుర్తుంది, లాస్ట్ రిపెంట్ కాన్ఫరెన్స్ లో 3rd day అయితే దెయ్యాలు పట్టిన వాళ్ళు అక్కడక్కడ కొట్టుకుని వెళ్ళ కొంతమంది అయితే ముందుకు తెస్తున్నాడు. నన్ను ఎవరిని ఎక్కడ తెగవలసిన అవసరం లేదు, అందరూ ప్రార్థన ఉన్నట్టు. సో దట్ వాజ్ ద టెస్టిమనీ. దాని తర్వాత వారి జీవితాలు నిజంగా మార్చబడతాం. ఈ రోజు వరకు మరలా ఎప్పుడు బంధకాల్లోకి వెళ్ళా అటువంటి సాక్ష్యాలు చూసాం. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. దేవుని సన్నిధిలో యథార్థంగా 3 రోజులు కాన్సన్ట్రేట్ చేసుకుని ప్రార్థన చేస్తుంది. సో వెన్ ఐ హియర్ సంఘము బలహీనం అవుతుందంటే నో ఐ హావ్ టు టేక్ ఎ స్టెప్. కాబట్టి దీని వరకు ప్రార్థన చేస్తున్నాం. డోంట్ బీ సర్ప్రైజ్డ్, సడన్ గా పోస్టర్ రిలీజ్ అవుతాయి ఈ వారంలో. ఎందుకంటే రేపు ఎంక్వైరీ చేస్తున్నాము, ప్రార్థన చేయండి స్టేడియం దొరికేలాగా.